నేనెవరో, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందో, ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. ఇక మా మేలు కోసం నువ్వు ఈ ఆశ్రమం వదిలిపెట్టిపోవాలి. తనకున్న సమస్యతో అసలు ఎక్కడికి వెళ్తాడు, ఎలా బ్రతుకుతాడు? ఊరోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. నువ్వు దుర్గ కూతురు కదా? హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్యుతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. ఏ ప్రాబ్లం లేకుండా త్రివేణి చేరుకునే రూట్ నాకు తెలుసు. ఇక్కడ బతకలేను, నా వల్ల కాదు. నీ వల్ల నేను దొరికిపోవచ్చు. ఊరంతా చల్లగా ఉండాలంటే దేవదాసిని ఎలా తిరిగి తీసుకురావాలో చూడు. నన్ను ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళకమ్మా. आइस has become dangerously thin up there. आपकी जान को खतरा हो सकता है. రాత్రిగా ఏమి దొరికి తీరాలా? మన 2 days టైం ఉంది. समय आ गया है पापियों को ठीक करने का. ఈ సబ్జెక్ట్ మిగతా వాళ్ళలా కాదు. ఈ విషయం ఊళ్ళో తెలియక ముందే ఆ ఎమ్మి రహస్యం కాలి బూడిదైపోవాలా? వాళ్ళ గాయాలకు నువ్వు బాధను మోస్తున్నావు. It's going to be a groundbreaking discovery. లైఫ్ లాంగ్ ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా?